హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సమీర్ సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యండి. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సమీర్ది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇందులో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు చూడొచ్చు ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. వీళ్ళది అఫీషియల్గా మనకి ఏంటంటే వీళ్ళు కంపెనీస్ అనేవి, ఆర్గనైజేషన్ అనేవి ఎక్కడ ఉన్నాయంటే మనకి చెన్నైలో ఉంది యూనిట్ అనేది, అలాగే వైజాగ్ యూనిట్ ఉంది, అలాగే ముంబైలో కూడా ఉంది, అలాగే కోల్కతా, అలాగే వచ్చి గువాహతి నుంచి కూడా మనకి వీళ్ళు మెయిన్ యూనిట్స్ అనేవి ఉండడం జరిగిందండి. ఇందులో మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకున్నట్టయితే 04/2024 రిక్రూట్మెంట్ ఫర్ అకౌంట్ ఆఫీసర్, లోవర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇనీషియల్గా పొజిషన్ అనేది ఎక్కడ వస్తుందంటే మనకి ముంబైలో కానీ, చెన్నైలో కానీ, కోల్కతాలో కానీ మనకి వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు అప్లై. ఇది అప్లై చేసుకోవడం లింక్స్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్, ఓకేనా. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 04/2024 అండి. ఇందులో మనకి చూడండి ఫాలోయింగ్ పొజిషన్స్ ఎట్ ముంబై, చెన్నై, కోల్కతా సెంటర్స్, ఓకేనా. ఈ 3 లొకేషన్లో మనకి జాబ్ లొకేషన్ అనేది వస్తుంది. మీకు వైజాగ్ యూనిట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏంటంటే అక్కడ మనకి వేకెన్సీ అనేది ఉండాలి. వేకెన్సీ ఉంటే మీరు అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే 1 or 2 ఇయర్స్ మీరు అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇనీషియల్గా ముంబైలో కానీ, చెన్నైలో కానీ, కోల్కతాలో కానీ. అలాగే మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే అకౌంట్ ఆఫీసర్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్, అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి, ఓకేనా. ఈ అకౌంట్ ఆఫీసర్కి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అడిగారు. డిగ్రీతో పాటుగా మనకి ఏంటంటే 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు. అందుకే అది కాకుండా మనకి ఏదైతే ఎక్స్పీరియన్స్ లేని ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సెకండ్ వన్ చూసుకున్నట్టయితే లోవర్ డివిజన్ క్లర్క్ అండి. టోటల్గా వచ్చేసి 3 పోస్టులు అయితే ఉన్నాయి. 2 వచ్చేసి ఓపెన్ కేటగిరీ, ఒకటి వచ్చేసి ఓబీసీ వాళ్ళకి అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఓపెన్ కేటగిరీకి 2 ఇచ్చారు కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారండి. ఇనీషియల్గా బేసిక్ శాలరీ వచ్చేసి 19,900 వరకు వస్తుంది. ప్లస్ అలవెన్సెస్ అప్లికేబుల్ అని చెప్పి ఇచ్చారన్నమాట. అలవెన్సెస్ ఏంటో మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇనీషియల్గా 19,900 అనేది బేసిక్ శాలరీ ఇస్తే 35,000 వరకు పర్ మంత్ శాలరీ అనేది మీకు వస్తుంది, గ్రాస్ శాలరీ. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అన్ని చెప్పాను కదండి, అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్, అన్ని పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 12th పాస్ అని చెప్పి ఇచ్చారండి. 12th పాస్ మీన్స్ ఏంటంటే ఇంటర్ చేసిన వాడు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎనీ బ్రాంచ్, బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, వొకేషనల్ కోర్సులు చేసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇంటర్ చేస్తే సరిపోతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడిషనల్గా మీకు ఏ సర్టిఫికేట్ అవసరం లేదు, ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ మనకి టైపింగ్ స్పీడ్ అని ఇచ్చారు కదా, అది మీకు వస్తే చాలు అన్నమాట. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయినా టైప్ చేయాలి, లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా మీరు టైప్ చేయాలన్నమాట. ఇది ఏంటంటే మీకు ఆన్లైన్లో కొద్దిగా టైపింగ్ స్పీడ్ చెకింగ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా ఈ 35 వర్డ్స్ పర్ మినిట్ మీరైతే ఈజీగా టైప్ చేస్తారు. ఎటువంటి మిస్టేక్స్ ఏమి లేకుండా టైప్ చేయాలి. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్, మీకు కొద్దిగా ప్రొఫిషియన్సీ ఉండాలన్నమాట కంప్యూటర్ ఆపరేషన్ మీద, ఆపరేటింగ్ సిస్టమ్ మీద కానీ, లేదంటే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్ కానీ, నెక్స్ట్ అలాగే ఎంఎస్ పెయింట్ మీద కానీ, షార్ట్ కట్ కీస్ కానీ, కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ అయితే మీకు వచ్చిందనమాట. ఓకే, మీకు ఎక్స్టర్నల్గా ఈ సర్టిఫికేట్స్ ఏం అవసరం లేదు. టైపింగ్ స్పీడ్కి సంబంధించి కానీ, అలాగే కంప్యూటర్ కోర్సుకి సంబంధించి మీకు సర్టిఫికేట్ అయితే ఏం అవసరం లేదు. ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. వీటిలో ఏంటంటే మీకు నాలెడ్జ్ ఉండాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. లొకేషన్ చూసుకున్నట్టయితే ముంబై, చెన్నై, కోల్కతాలో మీకైతే
ఈ ఇనీషియల్‌గా పోస్టింగ్ అయితే ఇస్తారు. తర్వాత మీరు ట్రాన్స్‌ఫర్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఒకటొచ్చేసి ఓపెన్ కేటగరీ, ఇంకోటొచ్చేసి ఎస్సీ వాళ్ళకైతే తీస్తున్నారండి. దీనికి ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ వచ్చేసి 18,000 ఇస్తున్నారు. అంటే పే స్కేల్ లెవెల్ 1 ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ వచ్చేసి 27,000 పర్ మంత్ అయితే వస్తుంది. ప్లస్ అలవెన్సెస్ కూడా ఉంటాయండి వీటికి. మోడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ బేసిస్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అండి. మెట్రిక్యులేషన్ ఇచ్చారు కదా! 10th ఒక్కటే పాస్ అయితే సరిపోతుంది. ఇంకా రిలవెంట్‌గా మీకు ఏ సర్టిఫికేట్ కూడా ఏమీ అవసరం లేదు. ఒకవేళ మీకు ఈ 10th క్లాస్ బేస్ మీద ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఎంటీఎస్ గాని, లేకపోతే ఇంకా ఏదైనా రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. ఏంటంటే మీకు ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది కంపేరింగ్ టు ఫ్రెషర్‌కి. దీనికి మీరు అప్లై చేసుకున్నట్టయితే కొద్దిగా మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటది. దీనికి ఇనీషియల్‌గా పోస్టింగ్ అనేది ముంబై, కోల్‌కతాలో అయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. దీనికి కూడా మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంది. జనరల్ కండిషన్స్ మనం చూసుకున్నట్టయితే చూడండి, క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఆన్‌లైన్. మనకిక్కడ ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఇచ్చారు కదా! ఇవన్నీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఫస్ట్ ఏంటంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అది కూడా లింకు ఎప్పటి వరకు యాక్టివ్‌గా ఉంటదంటే 1 ఆగస్ట్ 2024 నుంచి 31 ఆగస్ట్ 2024 వరకు ఈ లింక్ అనేది అవైలబుల్‌గా ఉంటది. ఈలోపు మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ది అప్లికేషన్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ప్రింట్ ఔట్. మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో అప్లికేషన్ తర్వాత అది ప్రింట్ ఔట్ తీసుకోవాలి. ప్రింట్ ఔట్ చేసిన తర్వాత మీరేంటంటే కిందన సిగ్నేచర్ చేయాలండి. అప్లికేషన్ కింద సిగ్నేచర్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏవైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ అంటే మీ 10th క్లాస్ మార్కుల లిస్టు ఇవన్నీ మీరేంటంటే జిరాక్స్ కాపీస్ కిందన సైన్ చేయాలి. సైన్ చేసినట్టయితే అది సెల్ఫ్ అటెస్ట్ అనమాట. ఒక జిరాక్స్ కాపీ తీసుకొని కిందన సిగ్నేచర్ చేస్తే అది సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ అవి అన్నీ కూడా అటాచ్ చేసి మీరేంటంటే స్పీడ్ పోస్ట్ ద్వారా మీరేంటి ఇక్కడ మనకి ముంబై అడ్రస్ ఇచ్చారు కదా! ఈ అడ్రస్‌కి మీరైతే పోస్ట్ చేయాలండి. స్పీడ్ పోస్ట్ ఓకేనా? 400076 పోస్ట్ కోడ్ అది పిన్ కోడ్ నంబర్ మాట. మనకి ముంబైకి 15th సెప్టెంబర్ 2024 లోపు మీరైతే పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి అడ్రస్ క్లియర్‌గా ఇచ్చారు కదా! ఈ అడ్రస్‌కే మీరైతే పంపించాల్సి ఉంటుంది స్పీడ్ పోస్ట్ ద్వారా ఓకేనా? అలాగే మీరు ఏదైతే అప్లికేషన్స్ అన్నీ పంపిస్తారో, ఆ అప్లికేషన్స్ అన్నీ స్క్రీనింగ్ చేస్తారు ఫస్ట్. మీరు రిక్వైర్ అప్లికేషన్‌ని పంపించిన తర్వాత, అదేంటంటే మీకు రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా? లేదా? అన్నీ చెక్ చేసి, ఏజ్ లిమిట్ కూడా ఉందా? లేదా? అన్నీ చెక్ చేసిన తర్వాత, మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్వ్యూకి, రిటన్ ఎగ్జామ్‌కి, స్కిల్ టెస్ట్‌కి గాని ఏదైనా సరే. అప్పుడు వాళ్ళు ఏంటంటే అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఇన్‌కంప్లీట్ అప్లికేషన్ గాని, ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చినట్టయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతదని చెప్పి ఇచ్చారు. ఏ డాక్యుమెంట్స్ అంటే మనకి డేట్ ఆఫ్ బర్త్ అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ డేట్ ఆఫ్ బర్త్ కన్సిడర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్ అయితే ఇంటర్, 10th అయితే 10th అది పట్టుకెళ్తారు. ఎక్స్‌పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. నేను ఏదైతే పోస్ట్‌లకి ఎక్స్‌ప్లెయిన్ చేశానో దానికి ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమి అవసరం లేదు. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైనా ఉంటే వాళ్ళు అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్స్ ఎవరైనా అవైల్ చేసుకున్నట్టయితే రిజర్వేషన్ అవి కూడా వాళ్ళైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ త్రూ ప్రాపర్ ఛానల్ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్ఓసీ సర్టిఫికేట్స్ అనేవి పట్టుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ చెప్పాను కదండీ! ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ అండ్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే రూ. 200 అనేది అప్లికేషన్ ఫీజు. అది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. దోస్ హూ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ అండి. ఫీమేల్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ ఏంటంటే ఏ కేటగిరీ వాళ్ళైనా ఓబీసీ వాళ్ళు గాని, యూఆర్ గాని ఏ ఫీమేల్ క్యాండిడేట్ అయినా ఎవరైనా సరే అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ ఓకే. మళ్ళీ చెప్తున్నాను ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్, పీడబ్ల్యూబీడీ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్స్‌కి మాత్రం అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి రూ. 50 అండి. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి వచ్చేసి రూ. 200 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. బెనిఫిట్స్ మనకేంటంటే అలవెన్సెస్ చెప్పారు కదండీ! అలవెన్సెస్ మనం చూసుకున్నట్టయితే డీఏ అని, హెచ్ఆర్ఏ అని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్సెస్ అని ఇవన్నీ మనకి అడిషనల్ బెనిఫిట్స్ మాట. అలాగే మెడికల్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే అకామిడేషన్ అయితే ఇస్తారండి. వాళ్ళే అకామిడేషన్ ఇస్తారు. రూమ్స్ గాని, ఫుడ్స్ గాని అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా మీకు ఉంటాయన్నమాట. క్యాండిడేట్స్ అపాయింటెడ్ విల్ బి ట్రాన్స్‌ఫర్ టు ఎనీ సెంటర్ అని చెప్పి మనకి ఇచ్చారు కదా! ఇక్కడ చూడండి ముంబై, చెన్నై, కోల్‌కతా, విశాఖపట్నం. చూసారా? ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఏపీ, తెలంగాణ వాళ్ళకి దగ్గర ఏదంటే మనకి ఇక్కడ విశాఖపట్నం దగ్గర కాబట్టి అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మీరేంటంటే మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి మనకి నోటిఫికేషన్‌లోనే ఈ 7th పాయింట్ అనేది క్లియర్‌గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వెన్యూ మనం చూసుకున్నట్టయితే రిటన్ ఎగ్జామ్స్‌కి మనం చూసుకున్నట్టయితే ముంబై, చెన్నై, కోల్‌కతా ఈ 3 స్టేట్‌ల్లోనే మనకైతే రిటన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. ఐదర్ ముంబై గాని, లేదా చెన్నై గాని, లేదా కోల్‌కతా గాని ఓకేనా. ఈ 3 స్టేట్‌ల్లోనే కండక్ట్ చేస్తారు. అలాగే మనకి వర్క్ ఫోర్స్ బ్యాలెన్స్ అండి. జెండర్ బ్యాలెన్స్ మాట. వుమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. మీకు ఫస్టే చెప్పాను కదా! అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి. అందుకే ఇక్కడ జెండర్ బ్యాలెన్స్ వుమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా వస్తుందండి. కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ
క్లిక్ హియర్ టు అని అప్లై ఉంది కదా, అప్లై మీద క్లిక్ చేస్తే మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్‌ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. లేదనుకుంటే క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మీరు పోస్ట్ అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ అనేది మెయిన్ సెలెక్ట్ చేసుకోండి. లోవర్ డివిజన్ క్లర్క్ అయితే లోవర్ డివిజన్ క్లర్క్, లేదంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఓకేనా? ఇదేనండి అప్లికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇదే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.